గోదావరి కావేరి లింక్ పేరిట కేంద్రం తెలంగాణ కండ్లలో పొడుస్తుందని తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సింది పోయి అఖిల పక్షాన్ని ఎంపీలకే పరిమితం చేసి ఇతర పక్షాలు లేకుండా ఢిల్లీకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు 8 మంది ఎంపీలను ఇచ్చినా తమకేం పట్టనట్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ గొంతుకొస్తున్నారు. బీజేపీ తమిళనాడు రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు చారిత్రక అన్యాయం చేసేందుకు ఒడిగడితే కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినందుకు తెగేసి కొట్లాడాలి. జాతీయ స్థాయిలో గలం వినిపించాలి. కేంద్రం బుల్డోజర్ చేయాలని ప్రయత్నిస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాలి. కానీ కావేరీ లింకు పేరిట కేంద్రం తెలంగాణ కళ్ళలో పొడుస్తుందని తెలుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. పైగా అసలు వివాదాన్ని లేవనెత్తకుండా బీఆర్ఎన్ పై ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. తెలంగాణను ఎడారి చేసే కుయుక్తులు కొనసాగుతున్నా సీఎం మౌనరాగం ఆలపిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నారని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం వెనుక ఎలాంటి ప్రయోజనం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోదావరి కావేరీ లింక్ కోసం బీజేపీ సమైక్య స్ఫూర్తిని విస్మరించి ముందుకు పోతుంది. ఈ అంశం తెరపైకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్ కించిత్తు మాట మాట్లాడటం లేదు. పైగా లింకు ప్రాజెక్టుకు మార్గం సుగమమయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం కావేరీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నా రాష్ట్ర సర్కార్ స్పందన తీరు అనుమానాలకు తావిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సింది పోయి అఖిల పక్షాన్ని ఎంపీలకే పరిమితం చేసి ఇతర పక్షాలు లేకుండా ఢిల్లీకి వెళ్లడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అసలు బేసిన్తో సంబంధం లేని తమిళనాడుకు నీటిని తరలిస్తున్నందున తెలంగాణ ప్రభుత్వం ఓవైపు గలం వినిపిస్తూనే మరోవైపు బేసిన్లోని ఇతర రాష్ట్రాలను కలుపుకొని కొట్లాడాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకపోవడంతో బీజేపీ నిరాటకంగా తన ప్రణాళికను అమలు చేస్తుంది. గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పాండిచ్చేరి ఉన్నాయి. కావేరికి జలాలు తరలిస్తే ప్రధానంగా నష్టం జరిగేది మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే. అందుకే మోదీ సర్కార్ తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలకు ప్రాజెక్టుల విషయంలో పూర్తి సహకారం అందించి ఆయా రాష్ట్రాల నోరు మోయించే ప్రయత్నం చేస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ కృష్ణా, గోదావరి బేసిన్లో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చట్టాన్ని తుంగలో తొక్కి జీబీ లింక్ ప్రాజెక్టును ఏపీ దూకుడుగా ముందుకు తీసుకుపోతుండగా ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం మద్దతు తెలిపింది. తెలంగాణ అభ్యంతరాలను పక్కన పెట్టి ఏపీ ప్రాజెక్టుకు తొలిదశ పర్యావరణ అనుమతులను ఇచ్చింది. మరోవైపు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఏపీ సన్నాహాలు చేస్తుంది. అయినా రేవంత్ కింబనడం లేదు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుతోనే రాయలసీమ లిఫ్ట్ పనులకు బ్రేక్ పడింది. తెలంగాణలో గౌరవెల్లి, సీతమ్మ సాగర్ పనులు నిలిచిపోయాయి. అలాంటి అవకాశం ఉన్నా జీబీ లింకును నిలువరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కోర్టును ఆశ్రయించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 8 మంది ఎంపీలను ఇచ్చినా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తమకేం పట్టనట్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తుండటం విస్తుగొలుపుతుంది. కొన్ని రోజుల కిందట బనకచెర్లపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుందని, డిపిఆర్ కు అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కానీ ఆపై కేంద్రం ఏకంగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ టీఓఆర్లను ఖరారు చేసింది. పైగా చంద్రబాబు పదే మీడియా ముందుకు వచ్చి బనకచెర్లను చేపడుతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తున్నారు. అయినా తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం నోరు మెదపడం లేదు. గత 11 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూనే వస్తుంది. అయినా ఏనాడు బీజేపీ నేతలు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు బనకచెర్ల ద్వారా కావేరికి తెలంగాణ గోదావరి జలాలను తన్నుకుపోతుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు అడ్డుకుంటారనుకోవడం అత్యాశేనని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
భవిష్యత్తులోనూ గోదావరి, కావేరి, బనకచెర్లకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్రం, ఏపీ కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. బేసిన్లోని అన్ని రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణ మధ్య అథారిటీ ఏర్పాటు చేసి ఏదో ఒక సాకుతో తమిళనాడును జోడించాలనే ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు తెలిసిందే.